Hi guys, I'm back with one more video today. In today's video, we have Pravlika with us. Hi Pravlika Garu. Hi Saurabh Garu. Welcome back to Riskless Real Estate. Thank you. So in today's video, let's discuss about Hyderabad market, which is growing drastically from the last few years. In fact, if you see, in the last few years, the rates have almost doubled in apartments specifically. And Hyderabad is growing compared to Bangalore or Delhi or Mumbai, it's growing much faster, right? So a lot of people, they have this question. In fact, I had this question. So are we reaching to a point of saturation? So in simple terms, is this a bubble? Is it going to burst soon is the question. Many people have it, even I have it. So I just wanted to know your point of view, Pravlika. So what do you feel? Why it is growing so drastically? First question. And second question, will it reach saturation? And if it reaches saturation, will the bubble burst? Yeah. Okay. There is a bubble, that's for sure. Bubble will burst, but the question is when the bubble gonna burst and who will get affect. Okay. So you agree with me that there is a bubble? Yes, there is a bubble. Okay. From 2020, people thinking that bubble already increased, it's about to burst. We entered into 2021. Exactly, yeah. So if you check the half year unsold units in the year of 2020, half sold and unsold unit for the first half year is 3,000 change. అంటే 3,000 3,000 change హౌసెస్ ఆక్యుపై అవ్వకుండా ఉన్నాయి. యా అన్సోల్డ్ యూనిట్స్ 3,000 చేంజ్ ఉంది. ఏ ఇయర్లో? 2020 లాస్ట్ ఇయర్. 2020 ఫస్ట్ హాఫ్ ఇయర్. ఓకే. కమింగ్ టు 2021 11,000 చేంజ్. ఓకే. సో అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయి. అన్సోల్డ్ యూనిట్ జస్ట్ 1 ఇయర్లో 3 టైమ్స్ ఉంది అన్సోల్డ్ యూనిట్. అంటే ఇన్వెంటరీ ఉంది, జనాలు కొనుక్కోవట్లేదు. ఇన్వెంటరీ ఎక్కువైంది, నెసెసిటీ తగ్గింది. అంటే రీజన్ ఏమంటారు? బికాస్ ప్రైజెస్ పెరగడం వల్ల జనాలు కొనుక్కోవట్లేదా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అండ్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్ ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రీ లాంచ్ సేల్స్ అనే కాన్సెప్ట్ని ఒకటి తీసుకొని వచ్చిన్నారు. ప్రీ లాంచ్ సేల్స్ కాన్సెప్ట్లో ఏమవుతుంది అంటే బిల్డర్ ఇనీషియల్గా ఫ్యూ ఫ్లాట్స్ అనేది వెరీ లెస్ అమౌంట్కి సేల్ చేసేస్తారు టు గెట్ ద ఫండ్స్ టు పర్చేస్ ద ల్యాండ్. అంతకుముందు అలా లేదా? యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో, అంతకుముందు అలా లేదు. ఫ్రమ్ లాస్ట్ 5 to 6 years నుంచి ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే ఓకే. అంటే ల్యాండ్ని అవుట్ రేట్లో కొనుక్కోవడం, అవుట్ రేట్లో పర్చేస్ చేయడం అండ్ దెన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం. సో ఈ అవుట్ రేట్ పర్చేస్ అమౌంట్ కోసం దే ఇన్వెంటెడ్ ఎ మెథడ్ కాల్ ప్రీ లాంచ్ ఆఫర్, క్రౌడ్ ఫండింగ్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే FSI ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎంటైర్ ఇండియాలో ఎవ్రీ స్టేట్ ఫాలోయింగ్ దట్. అంటే ఎంత ఉండాలి జనరల్గా? యాజ్ పర్ దట్ 2.5 lakh square feet కన్స్ట్రక్షన్ 1 acre ఆఫ్ ల్యాండ్లో చేయాలి. బట్ మనకి ఇక్కడ తెలంగాణలో ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ 5 to 7 lakh square feet ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు 1 acre ల్యాండ్లో. దానికి బిల్డర్స్ ఇచ్చే రీజన్ ఏంటి అంటే ఇట్స్ ఏ హిల్ ఏరియా అండ్ రాక్. సో మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు, దట్స్ అ స్ట్రాంగ్ బాడీ. మేబీ దే ఆర్ రైట్, బట్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆబ్వియస్లీ తగ్గుతుంది. అండ్ నీడ్ కంటే ఇన్వెంటరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సేల్స్ అనేది ఆగిపోతుంది. లైక్ ఐ సే అన్సోల్డ్ యూనిట్ ఈ ఇయర్ ఎక్కువ ఉంది దెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఎందుకంటే అందరు కొనే వాళ్ళందరూ ప్రీ లాంచ్లో కొంటున్నారు. 80 lakhs 1 crore హౌస్ వచ్చేసి మనకు 40 lakhsకి వస్తుంది, 50 lakhsకి వస్తుంది ఒక ఆలోచనతో పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ ప్రీ లాంచ్. బట్ దెర్ ఈస్ నో వన్ హూ ఈస్ బయింగ్ ఇట్ వన్స్ ఇయర్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్, ఆర్ వెరీ లెస్ పీపుల్. అవునా? యా, జనరల్గా 50 lakhs నుంచి 1 crore ఉన్న ప్రాపర్టీ సేల్ చాలా ఫాస్ట్ ఉంది స్టిల్ కూడాను. 1 crore క్రాస్ అయిన ప్రాపర్టీ సేల్ అనేది కొంచెం తగ్గుంది. ఓకే. అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే ఇస్, ఇట్ వాస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐ టుక్. So what I'm trying to say is people are preferring to buy in pre-launch. When the real launch happens, when the real sales happen, akkada anta sales జరగట్లేదు. Is it true? That's true. బిల్డర్స్ ఈ మెథడ్ తీసుకొని వచ్చి ఇంకా పీపుల్కి హ్యాబిచువేట్ చేసేసారు లెస్ ప్రైస్కి హౌస్ రావడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యూ ఆర్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ వీ హ్యావ్ సాలిడ్ క్యాష్ ఇన్ యువర్ హ్యాండ్ 30 lakhs 40 lakhs 1 crore వర్త్ ఉన్న ప్రాపర్టీ మీకు 50 lakhs 60 lakhs వస్తుంది. ఆల్రెడీ యూ హ్యావ్ డౌన్ పేమెంట్ విత్ యూ. 1 crore ఫ్లాట్ డౌన్ పేమెంట్ 20% అంటే 20 lakhs. అనదర్ 20 lakhs నేను గ్యాదర్ చేసుకుంటే
40 lakhsకి ఐఎమ్ గోన్ గెట్ ద ఫ్లాట్ అని మనం పీపుల్కి హ్యాబిచువేట్ చేసేసి ఉన్నాము అంటే దే గో ఫర్ పర్సనల్ లోన్. అదర్వైజ్ వాళ్ళు ఎక్కడైనా ఫండ్ని పుల్ చేసుకుంటున్నారు, డైరెక్ట్గా పర్చేస్ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్లో రియల్ బయర్స్ ఎవరైతే ఉన్నారో, రియల్ బయర్ ఇన్ ద సెన్స్ రియల్ సేల్లో బై చేసే పీపుల్, దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇన్వెంటరీ ఎక్కువ అవుతుంది. సో బిల్డర్ క్వశ్చన్ చేసుకోవాలి తనకి తను, వాట్ ఎవర్ హీఈస్ గెట్టింగ్ ఇన్ ఎ ప్రీ లాంచ్ దట్స్ నాట్ హిస్ ప్రాఫిట్. జస్ట్ ఒక ల్యాండ్ని పర్చేస్ చేసి పెట్టుకోవడానికి హీఈస్ గెటింగ్ దట్ అమౌంట్. అండ్ అగైన్ ఆ ల్యాండ్ అనేది ఇన్వెస్టర్ నేమ్తోనే ఉంటుంది. అగైన్ ఈ ఇన్వెస్టర్స్తో ఆ హౌస్ వాళ్ళు స్టే చేయడానికి పర్చేస్ చేశారా, దట్స్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా మనీ రొటేషన్, ఇట్స్ లైక్ ఎ బిజినెస్, ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్, రొటేట్ చేస్తూ వెళ్తాను అనుకునే పర్సన్కి సర్టెన్ స్టేజ్ వరకు ఫైన్. ఎప్పుడైతే మనం చెప్పామో ఇన్వెంటరీ ఎక్కువైంది, సేల్ తగ్గిపోయింది అంటే ఇంట్రెస్ట్కి తెచ్చుకున్న పర్సన్ బిజినెస్ వైజ్ ఇది రొటేట్ చేస్తున్నారు అంటే దట్ గై గోనా లూజ్ దట్ అమౌంట్ ఎట్ సర్టెన్ పాయింట్. దట్ ఈస్ వెరీ ట్రూ, ఐ అగ్రీ విత్ యూ. కానీ ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ మార్కెట్లో చాలా మనీ డంప్ అవుతుంది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్? బికాజ్ ఇప్పుడు చూస్తే మీరు అపార్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ప్లాట్స్ కానీ, ఎక్కర్స్లో కానీ అసలు ప్రైస్ ఒక రేంజ్లో పెరుగుతున్నాయి. ఎవ్రీవన్ నోస్ ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ కంప్లీట్లీ డౌన్. సో విజయవాడ పీపుల్, వైజాగ్ పీపుల్ కంప్లీట్గా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కంపెనీస్ కూడా నాకు తెలిసి చాలా కంపెనీస్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఓకే, సో మెనీ రీజన్స్ ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఐ సెడ్ ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక ల్యాండ్ పర్చేస్ చేయాలి అంటే 2020 నుంచి 2021లోనే ఎకర్స్ కాస్ట్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది, డబుల్ అయిపోయింది. అండ్ దెన్ అదర్ స్టేట్స్ నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారు అక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం వల్ల. అండ్ ఇంకొక పాయింట్, మెటీరియల్ కాస్ట్ పెరిగింది. కన్స్ట్రక్షన్కి ఏదైతే యూజ్ చేయాలో రా మెటీరియల్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ బ్యాంక్ లోన్స్ చాలా తక్కువ ఇస్తున్నాయి, పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ రీజన్స్. ఇప్పుడు బ్యాంక్ రేట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మన ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు, మ్యాక్సిమం పీపుల్ 80%, 90% పీపుల్ లోన్లోనే తీసుకుంటారు ప్రాపర్టీ. సో మీరు అన్నట్టు ఇప్పుడు సర్టెన్ టైం తర్వాత ఆ బబుల్ అనేది బర్స్ట్ అయ్యే టైంకి వాట్ ఈస్ ద స్టేటస్, అంటే ఏమవుతుంది, హూ విల్ లూజ్? ఎందుకంటే 90% ప్రాపర్టీస్, 80% ప్రాపర్టీస్ లోన్లోనే ఉన్నాయి. ఆ బబుల్ బర్స్ట్ అవ్వడం మీనింగ్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దాట్. అండ్ హూ విల్ సఫర్? బబుల్ బర్స్ట్ అవడం వల్ల సఫర్ అవ్వడానికి క్లియర్ కట్గా కనిపించేది ఎవరంటే పీపుల్ అండ్ బ్యాంక్స్. యాజ్ ఐ సెడ్ ప్రీవియస్గా చెప్పినట్టే మీకు ఇందాక, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ వేలో రొటేట్ చేస్తూ ఉన్నారో సర్టెన్ పాయింట్లో ఆగిపోతుంది సేల్. అంటే రియల్ సేల్స్ అవ్వవు, ప్రీ లాంచ్ లో అయితే అవుతాయి. ప్రీ లాంచ్ లో ఒక ఇన్వెస్టర్ పర్చేస్ చేసి అగైన్ మెయిన్ సేల్స్ లో దాన్ని సేల్ చేస్తేనే కదా హీ విల్ గెట్ ప్రాఫిట్. ఆ టైంలో అగైన్ హీ క్యాంట్ ఏబుల్ టు సెల్ దట్ వన్, లాస్ లోకి వెళ్తారు, ఇంట్రెస్ట్ అనేది పే చేసుకుంటూనే వెళ్తారు. ఒక పర్సన్ రియల్ గా తన పాకెట్ అమౌంట్ పెట్టుకొని తను స్టే చేశాడు, ఇంకా హౌస్ పర్చేస్ చేశారా, దట్స్ గుడ్, వాళ్ళకి ప్రాఫిటే ఉంటుంది. అండ్ బ్యాంక్స్, ఎవరైతే ఇలాంటి వాళ్ళకి బ్యాంక్స్ లోన్ ప్రొవైడ్ చేస్తారో బ్యాంక్స్ కి కూడా ప్రాబ్లమే. అంటే వీళ్ళు సేల్ చేయలేకుంటే ఈఎంఐ కట్టలేరు, ఈఎంఐ కట్టకుంటే బ్యాంక్ కూడా బ్యాంక్ ఆల్మోస్ట్ డిఫాల్ట్ చేసినట్టు అవుతుంది. బిల్డర్ అనే పర్సన్ సేఫ్ లోనే ఉంటారు. ఈ సిచ్యువేషన్ అంతా జరిగేటప్పుడు బిల్డర్ ఎప్పుడు ఈ అనాలిసిస్ లో ఫస్ట్ గా ఉంటారు. సో ఎప్పుడు వర్స్ట్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది, ఫస్ట్ చెక్ చేసుకునే పర్సన్ బిల్డర్. తన ఇన్వెంటరీ అంతా క్లోజ్ చేసుకుంటారు, తను ఒక ప్లాన్ గా మొత్తం చేసుకుంటారు, అమౌంట్ పాకెట్ లో పెట్టుకుంటారు, హీ విల్ మూవ్ ఇన్ టు అనదర్ బిజినెస్. ఎందుకు అంటే రైట్ నో బిల్డర్స్ గా ఉన్న వాళ్ళందరిలో కూడాను మెయిన్ బిల్డర్స్, వాళ్ళ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయిన పీపుల్ రైట్ నో మీరు అబ్జర్వ్ చేశారంటే లాంచ్ చేయట్లేదు వాళ్ళ ప్రాజెక్ట్ ని, బికాస్ ఆఫ్ దిస్ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ బిల్డర్స్. ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ లో వాళ్ళు వస్తున్న న్యూ బిల్డర్స్ అందరూ కూడా డిఫరెంట్ డొమైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. కొంతమంది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఉండి మార్కెటింగ్ నుంచి బిల్డర్స్ గా మారిన వాళ్ళు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఫార్మా ఎంప్లాయీస్ కానీ ఒక సాలరీ ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్. సో ఈ ఎంప్లాయీస్ ఏంటి అంటే మార్కెటింగ్ ప్యారలల్గా మార్కెటింగ్ చేస్తూ మార్కెటింగ్లో అమౌంట్ని చూసి మేమెందుకు బిల్డర్ అవ్వద్దు అనే థాట్స్లో బిల్డర్ అయిన వాళ్ళు 50% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు ఇప్పుడు మార్కెట్లో. రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు అయితే లాంచ్ చేయట్లేదు. లాంచ్ అంటే మీరు చెప్పు, న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్. మీరు ఇప్పుడు అగైన్ ఆర్టికల్స్ చూసారు అంటే ఈ క్వార్టర్ లాంచింగ్ ప్రీవియస్ క్వార్టర్ లాంచ్ కంటే కూడా ప్రీవియస్ ఇయర్ ఈ క్వార్టర్ లాంచ్లో కంటే ఈ ఇయర్ క్వార్టర్ లాంచ్లో ప్రాజెక్ట్స్ అనేది అసలు లాంచ్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఇన్వెంటరీ ఆల్రెడీ ఎక్కువ ఉందన్నా? ఎస్, ఇన్వెంటరీ ఎక్కువ ఉంది. అండ్ రియల్ బిల్డర్స్ దే డోంట్ వాంట్ టు లాంచ్ ద ప్రాజెక్ట్స్ రైట్ నౌ. ఈ ప్రీ లాంచ్ వల్ల వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ప్రాజెక్ట్స్ అన్నీ ఒక స్ట్రక్చర్ లేకుండా, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లానింగ్ కానీ ఏమీ లేకుండా
ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి కన్స్ట్రక్షన్ ఇలా డెవలప్ అవుతూ ఉంది అంటే సర్టెన్ స్టేజ్కి అగైన్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది, రోడ్స్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కూడా ప్లాన్డ్గా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి మనకి ఇప్పుడు. వెస్ట్ హైదరాబాద్ చాలా ఉంది ఓఆర్ఆర్ సరౌండింగ్స్లో. నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఒక్కొక్క దాంట్లో మోర్ దాన్ 1000 ఫ్లాట్స్. అందరూ ఒక్కసారి రోడ్ మీద ఒక వెహికల్స్లో వచ్చారు అంటే వెర్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్? గ్రిడ్ లాక్ అయిపోతుంది మొత్తం. ఓకే, సో మీరు అన్నట్టు ఐ అగ్రీ, ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. ఇన్వెంటరీ కూడా పెరుగుతుంది. ప్రీ లాంచ్లో కొనే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. రియల్ సేల్స్ అనేది తగ్గుతున్నాయా యాజ్ ఆఫ్ నౌ? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? రియల్ సేల్స్ అయితే మూవ్ అవ్వట్లేదు. మేబీ 10%, 20% మూవ్ అవుతుంది. అంటే లిటరల్గా మాట్లాడితే నేను కూడా డైజెస్ట్ చేయలేకపోతున్నాను, బికాజ్ 2016-17 టైంలోనే ఇన్ ప్రగతి నగర్, నిజాంపేట్ రోడ్, యూ యూస్ టు గెట్ ఆప్షన్స్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్ అరౌండ్ 35 lakhs, 40 lakhs మీకు ఇల్లు వచ్చేది, మంచి ఇల్లు వచ్చేది 2 BHK. ఇప్పుడు అదే ప్రగతి నగర్లో 65-70 అయినా రావట్లేదు. ఇప్పుడు మీరు చెక్ చేస్తే మీరు హైదరాబాద్ టోటల్ ఎక్కడ టచ్ చేసినా కానీ 4000 per SFT ఎక్కడ లేదు అసలు. 4000 అంటే ఎక్కడో లోపలికి వెళ్ళాలి మీరు. 4000 అనేది కూడా ఎక్కడ మీకు కనిపించదు. మినిమం 5000 అయిపోయింది. స్టాండ్ అలోన్ అయినా కూడా మినిమం స్టాండ్ అలోన్ కూడా 4000 లేకుండా లేదు ఎక్కడ. ఓకే, సో కన్క్లూజన్ ఏమంటారు? సో బబుల్ అనేది నిజంగా ఉందంటారా? బట్ ఎప్పుడు బర్స్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు మీరు అన్నారు 3000 వాజ్ అన్సోల్డ్ యూనిట్స్, ఇప్పుడు 11,000 యూనిట్స్లో ఉన్నాము. సో అది అన్సోల్డ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, తగ్గే ఛాన్స్ ఉందా? తగ్గడం అయితే ఉండదు, పెరుగుతుంది. ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఓకే, లూజ్ అయ్యేది ఇన్వెస్టర్స్ who are buying as a investment. ఫ్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్లో కొనేవాళ్ళు లూజ్ అవుతారు, అండ్ బ్యాంక్స్ లూజ్ అవుతారు మీరు చెప్పిన ప్రకారం. ఓకే, అండ్ ఇదే ప్రోగ్రెస్ కంటిన్యూ అవుతాయి. బికాజ్ ఇప్పుడు మీరు చూస్తే కోకాపేట్ సెజ్ అంటున్నారు, కొల్లూరు సెజ్ అంటున్నారు, లాట్ ఆఫ్ దిస్ సెజ్ ఆర్ ప్లాండ్, మామిడిపల్లి సెజ్ అంటున్నారు, లాట్ ఆఫ్ దిస్ ఐటీ స్పేసెస్. సో విత్ ద కరోనా ఇంపాక్ట్ ఇప్పుడు మెజారిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. సో అంత స్పేస్కి డిమాండ్ ఉందంటారా? బికాజ్ సమ్హౌ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. అంత స్పేస్, ఆఫీస్ స్పేస్కి డిమాండ్ ఉందంటారా? అగైన్ మేబీ ఆఫీస్ అంతా ఓపెన్ అయ్యి పీపుల్ అంతా బ్యాక్ అయితే హైదరాబాద్కి దేర్ మే బీ ఏ ఛాన్సెస్. బట్ అగైన్ ఇంకొక వర్డ్ ఏది రన్ అవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ద స్టాఫ్తో కంపెనీస్ రన్ చేయాలని చెప్పి ఇంకొక వర్డ్ రన్ అవుతుంది, హైబ్రిడ్ మోడల్. అది కంటిన్యూ అయింది అంటే అగైన్ కమర్షియల్ ఎఫెక్ట్ అవుతుంది. లేదు ప్రీవియస్ టైప్లోనే ఉంటుంది సిటీ అనుకుంటే. సో అన్సర్టనిటీ అయితే ఉంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఇన్వెంటరీ పెరుగుకుంటూ వస్తుంది, సేల్స్ మాత్రం అంత రేంజ్లో జరగట్లేదు. సో బబుల్ అనేది గ్రో అయితే అవుతుంది మీ ప్రకారం? బిల్డర్స్ చాలా మంది ఏంటి అంటే సేల్స్ చాలా బాగా అవుతున్నాయి, చాలా గ్రోత్ ఉంది, ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి అని ఒక టాక్ ని క్రియేట్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ టాక్. బట్ రియాలిటీలో అంత సేల్స్ అయితే లేవు అపార్ట్మెంట్స్ లో. అవునా? ఓకే, ఈ బబుల్ నుంచి బయటపడాలంటే మనం ఏం చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? FSI ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మీరు నేను చేయలేము. సో మనం అది గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. FSI అంటే ఏంటిది యాక్చువల్లీ? ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఓకే, సో ఎకర్కి ఇంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరగాలి అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి సీరియస్గా. అండ్ దెన్ ఈ రెరా ఏదైతే గవర్నమెంట్ తీసుకొని వచ్చిందో దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందు ఫార్వర్డ్ అయింది. కొన్ని ఆర్టికల్స్ ఐ విల్ షేర్ విత్ యూ కెన్ షేర్ విత్ ద పబ్లిక్ యాజ్ వెల్. సో వాళ్ళు కొన్ని రైట్స్ జరిగి కొంతమందికి ఫైన్ కూడా వేశారు. అండ్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. ఎవరైతే అమౌంట్ తీసుకొని వచ్చి పెడుతున్నారో, ఇఫ్ పబ్లిక్ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ మోడల్, బిల్డర్ హ్యాపీగా వస్తారు. జనాల్లో అవేర్నెస్ రావాలి, పీపుల్ చేంజ్ అవ్వాలి, అండ్ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇవి రెండు అయితేనే బిల్డర్ కంట్రోల్లో ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఆర్టికల్ కూడా షేర్ చేస్తాను మీకు. ఏలియన్స్ 2007లో స్టార్ట్ అయింది. దానివల్ల సఫర్ అయిన చాలా మంది కస్టమర్స్ కోర్టులో కేసు వేశారు. రీసెంట్లీ కస్టమర్స్కి ఫేవర్గా వచ్చింది న్యూస్. అట్లీస్ట్ పర్మిషన్ వచ్చిన కన్స్ట్రక్షన్లో వాళ్ళు వెళ్ళడం వల్ల 10% ఇంట్రెస్ట్తో వాళ్ళకి వచ్చింది ఇప్పుడు. అండ్ కోర్ట్ ఛార్జెస్ కూడా ఏలియన్స్ పేయింగ్ ఫర్ దెమ్. అలా కాకుండా ఇలా ఇన్వెస్ట్మెంట్ మోడల్లో వెళ్ళిన పర్సన్కి ఏదైనా లాస్ జరిగింది అంటే అప్రోచ్ అవ్వలేరు వీళ్ళు. ప్రూఫ్స్ ఏమీ ఉండవు, గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేయలేదు. ఎనీ పర్సన్, అది బిల్డర్ అయినా ఇంకొక బిజినెస్ పర్సన్ అయినా, ఆ బిజినెస్ లాస్ అవ్వాలి, తను పడిపోవాలి అని ఎవరు అనుకోరు. మేబీ ఆ ఛాన్సెస్ వచ్చినప్పుడు తను హ్యాండ్స్ అప్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్లో వాళ్ళ బావమరిది ఇన్వెస్ట్ చేసినా కానీ హీ క్యాన్ డూ ఎనీథింగ్, హ్యాండ్స్ అప్ ఇవ్వడమే. సో ఇది ఇలాగే రన్ అవుతుంది అంటే లూజ్ అయ్యేది మటుకు బయర్స్
అండ్ బ్యాంకర్స్. అండ్ ఇలా రన్ అవుతే బబుల్ ఇంకా పెరుగుకుంటూ వస్తుంది. అది బస్ట్ అవడానికి 6 months, 1 year, 2 year, 5 year అనేది అది తెలియదు. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. 2020 నుంచి బబుల్ బర్స్ట్ అనే టాక్ అయితే రన్ అవుతుంది. బట్ ఎప్పుడు బర్స్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ అన్సోల్డ్ యూనిట్ అయితే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవళిక గారు ఫర్ ఎన్లైట్నింగ్ అస్. చాలా మంచి టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు. గైస్, ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐల్ సీ యూ సూన్ విత్ అ న్యూ వీడియో. If you have any questions, ask in the comment section. And if you have any doubts regarding apartments or you're looking to buy apartments, probably you can help them. Yeah. Yeah. So see you guys. Till then, take care.